కంటిన్యూ చేద్దాం. మనతో పాటు ఆన్లైన్ లో జాయిన్ అవుతున్నారు పీటర్ రఘుముద్రి అండ్ అనిల్. ఒకసారి పీటర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఓకే పీటర్, నా మాట వినిపిస్తుందా అండి? వినపడుతుందండి. రైట్ పీటర్, ఎందుకు క్రైస్తవ సంఘాల నుంచి ఈ అంశంలో ఎందుకు రియాక్షన్ రావటం లేదు అని ఫస్ట్ క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ బ్రాహ్మణ సంఘాలు లేకపోతే ఎంఆర్పిఎస్, ఇన్ఫాక్ట్ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాది క్వశ్చన్ రైజ్ చేసిన తర్వాత ఇప్పుడు హీటెడ్ డిబేట్కి వెళ్ళింది. బట్ అంతకన్నా ముందు ఉంది, చర్చలో అయితే ఉంది, కానీ ఇక్కడ డిబేటబుల్గా వెళ్ళేంత ఎందుకు వెళ్ళలేకపోయింది? క్రైస్తవ సంఘాలు ఎందుకు దీని మీద మాట్లాడలేకపోయాయి అనేది మీ రియాక్షన్? మనము మొదటిగా చూస్తే అండి, మందకృష్ణ మాదిగ గారు మనం చూస్తూ ఉంటే క్రైస్తవ పక్షాన ఎక్కడ కూడా ఆయన మాట్లాడినట్టుగానో లేదా క్రైస్తవుల పక్షాన గలం విప్పినట్టుగా ఎక్కడ కూడా ఆయన కనపడలేదండి. ఆయన ఎక్కడ చూసినాడు కులం బేస్ మీదనే లేకుంటే దళితుల బేస్ ఆ ప్లాట్ఫామ్ మీదనే ఆయన సుమారుగా 30-35 ఇయర్స్ ఆయన యుద్ధం చేసినట్టుగా లేకుంటే కేసుల విషయంలో కొట్లాడినట్టుగా కనపడింది. కానీ క్రైస్తవుల పక్షాన ఎక్కడ కూడా క్రైస్తవుల పైన దాడులు జరిగినప్పుడు కానీ క్రైస్తవ చర్చిల మీద దాడులు జరిగినప్పుడు పాస్టర్లను కొట్టినప్పుడు పాస్టర్లను చంపినప్పుడు అంతెందుకంటే మొన్న జరిగిన ప్రవీణ్ పగడాల గారి విషయంలో కూడా ఆయన ఎక్కడ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా లేదు. సో బహుశా ఆ విషయంలో క్రిస్టియానిటీ ఎక్కడైనా ఆగి ఉండొచ్చు లేకుంటే మాట్లాడకుండా ఉండొచ్చు అని చెప్పి నేను అనుకుంటాను. రెండవ పాయింట్, ఇప్పుడు ఇంతకుముందు పెద్దలు రెండవ స్పీకర్ ఎవరైతే మాట్లాడి ఉన్నారో వారు లాస్ట్ లో ముగిస్తూ ఒక పాయింట్ ఏమన్నారంటే ముల్లాలను కానీ పాస్టర్లను కానీ ఎందుకు ప్రశ్నించట్లేదని చెప్పి వారు అడుగుతా ఉన్నారు. ముల్లాలను పాస్టర్లను ప్రశ్నించడానికి వాళ్ళు ఎవరినైనా అనగదొక్కుతా ఉన్నారా, లేదా వాళ్ళు ఏమన్నా ఆధిపత్యాన్ని చెల్లిస్తా ఉన్నారా, లేకుంటే వాళ్ళదేమన్నా ఇక్కడ ఇండియా మొత్తంలో ఎక్కడైనా మెజారిటీ ఉందా? వాళ్ళు ప్రశ్నించడానికి ఆ రీజన్స్ ఏంటనేది మరి నేను అడుగుతా ఉన్నాను. మూడో పాయింట్ అండి, ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారు రెస్పెక్టెడ్ టు హిమ్ ఆయన సుమారుగా సుదీర్ఘ 30-35 సంవత్సరాలు చేసిన ఏదో పోరాటం ఉందో ఆ పోరాటం వ్యర్థమని చెప్పి నేను అంటాను. ఈ 30-35 సంవత్సరాలు చేసిన పోరాటము వ్యర్థమని చెప్పి నేను అంటాను. ఎందుకనంటే ఇప్పుడు ఎస్సీ ఏదైతే దళితుల ఆ రిజర్వేషన్ల కోసము లేకుంటే దళిత హోదా ఇవ్వాలని చెప్పి మీరు చేసిన పోరాటము రేపన్నాడు ఒకవేళ దళిత హోదా వచ్చింది అనుకోండి, ఆ రిజర్వేషన్ వచ్చింది అనుకోండి, ప్రభుత్వం ఎక్కడైనా రిజర్వేషన్స్ రిలీజ్ చేస్తారా? ఒకవేళ ప్రజెంట్ ఇప్పుడున్న రిజర్వేషన్స్ లో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి, ఎంతమంది బెనిఫిట్ అయ్యారు, ఎంతమంది దాన్ని పొందుకొని ఉన్నారు? సో దానికోసం సుమారుగా 30-35 సంవత్సరాల నుంచి యుద్ధం చేసి ఇంకాను రానున్న కాలంలో యుద్ధం చేస్తే ఏం లాభం అంటారు. దానికి నేను ఒక సొల్యూషన్ ఏమంటానంటే, క్రైస్తవులు ఎంతమంది అయితే ఇప్పుడు ఈ దళితుల్లో ఉన్న వారు క్రైస్తవ్యాన్ని తీసుకున్నారో వారు స్టిల్ మాకు ఎస్సీ రిజర్వేషన్ కావాలని చెప్పి పోరాటం చేయడం ఎందుకు, గవర్నమెంట్ అడగడం ఎందుకు? గవర్నమెంట్ మనకు ఒక ఆర్డర్స్ ఇచ్చింది ఏంటి, నువ్వు క్రైస్తవ్యాన్ని తీసుకుంటే నీకు బీసీసీ ఇస్తా అని చెప్పి అంటా ఉన్నాం. ఇప్పుడు ఈ బీసీసీ విషయంలో వాళ్ళు ఓసీలు కానీ రెడ్డిలు కానీ బ్రాహ్మణులు కానీ ఎవరైనా కానీ వాడు క్రైస్తవ్యాన్ని తీసుకుంటే అందరికీ ఈక్వల్ గా బీసీసీ ఇస్తే అది క్రైస్తవ్యానికి చేసిన మేలు కదా అని చెప్పి అంటారు. ఓకే కంటిన్యూ చేద్దాం. ఒక 2-3 ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ రైజ్ అయ్యాయి. ఒకసారి అనిల్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. అనిల్, ఇక్కడ రైజ్ అవుతున్న క్వశ్చన్ ఏంటంటే కనుక క్రైస్తవ విషయం వచ్చినప్పుడు మరి ముఖ్యంగా ఇక్కడ కూడా కన్వర్షన్స్ ఉన్నాయి కదా, ఆ కన్వర్షన్స్ వచ్చిన క్రమంలో అక్కడ ఎందుకు ప్రశ్నలు ఏమనెత్తట్లేదు అనేది మీ సమాధానం దీనికి? అనిల్ గారు, కెన్ యూ హియర్ మీ అండి? Yes, yeah, I'm not getting a sound actually, man. There is a problem with the sound, I think. Okay. Can you repeat the question again? Can you repeat the question? Yes, అనిల్, ఏం లేదు, ఇక్కడ రైజ్ అవుతున్న క్వశ్చన్ ఏంటంటే కన్వర్షన్స్ ఉన్నాయి, అది కేవలం ఒక కులం నుంచో లేకపోతే ఒక్కొక్క ప్రాంతం నుంచో కాదు, మీకు వేరే ప్రాంతాల నుంచి ఉన్నాయి, వేరే కులాల నుంచి ఉన్నాయి, అగ్రకులాల నుంచి ఉన్నాయి, అండ్ అలా దళితుల నుంచి ఉన్నాయి. ఎక్కడైనా అసలు అగ్రకులము దళితులు అనే మాట పక్కన పెడితే కనుక ప్రతి కులం నుంచి కన్వర్షన్స్ ఉన్నాయి. బట్ ఎందుకు ఇప్పుడు రైజ్ అవుతోంది? అండ్ మీ దగ్గర స్టార్ట్ అయిన ఇష్యూ ఇది మిగిలిన కులాలని పాయింట్అవుట్ చేసేంత వరకు వెళ్ళిపోయింది. సో ఏంటి, ఎందుకు ఇక్కడ దీని మీద అసలు మీ నుంచి రియాక్షన్స్ ఉండట్లేదు అనేది వస్తున్న ఫస్ట్ క్వశ్చన్ కదా? డెఫినెట్గా అండి, కన్వర్జన్స్ అన్ని కులాల నుండి అన్ని మతాల నుండి అన్ని ప్రాంతాలు దేశాల నుండి కన్వర్ట్ అయిపోతా ఉన్నారు. అది ఆపేటువంటి శక్తి ఎవరికి లేకుండా అయిపోయింది. ఇక్కడ విషయం ఏమంటే, బట్ ఈ యొక్క వివక్ష అనేది ఏదైతే ఉందో వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత కూడా వీళ్ళ మీద కంటిన్యూస్ వివక్ష జరగటం అనేది అది దారుణం అని చెప్తా ఉన్నాం అనమాట. 1950 నుంచి ఆర్టికల్ దగ్గర మొదలు పెట్టుకొని దాని గురించి మందకృష్ణ మాదిగ బయటకు వచ్చి మాట్లాడతాన్ని